మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనములో అక్కడ యేసుక్రీస్తు వారు ఒక గార్ధబాన్ని కనుగొన్నాడు. ఒక గాడిద మీద కూర్చున్నట్టుగా చూస్తాం. ఈ సత్యం 4 సువార్తల్లోనే ఉంటుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లోనూ యేసు ప్రభువు వారు గాడిద మీద కూర్చున్నట్టు ఉంది. నాకు ప్రశ్న వచ్చింది, మీ అందరి ఎదుట చెప్తున్నా. యేసు ప్రభువు ఈ ప్రపంచంలో ఎవరైనా దేని మీద కూర్చోవాలనుకుంటారు? గుర్రం మీదో, లేకపోతే ఇంకా వీలైతే ఆయన రాజు కనుక సింహం మీద కూర్చోవాలనుకోవచ్చు. దేవుడు కదా, సింహాన్ని కోరుగల, ఏనుగును కోరుగల, చెప్పండి, ఇంకా ఎద్దును కోరుగల, దునపోతును కోరుగల, చెప్పండి, ఇంకా మీ నోటికి వచ్చినాయని. వేటిని దేని కోరుకున్నాడు ఆయన? గార్ధబాన్ని తీసుకురండి, గాడిదని తీసుకురండి, అక్కడ కట్టేసి ఉంటుంది, దాన్ని తీసుకురండి, నేను కూర్చుంటా అంటాడు. గాడిదని ఎందుకు కోరుకున్నాడో 4 విషయాలు చెప్తాను. తర్వాత మన కీర్తన ధ్యానం ప్రసంగం మళ్ళీ అసలు ఉంది. గాడిదని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? గాడిదలో ఉన్న 4 సత్యాలను మీకు ఇప్పుడు తెలియపరుస్తా. ఈ విషయాన్ని మన మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. అసలు యేసు ప్రభువు వారు గార్ధం మీద ఊరేగుతాడని, ఆయన వస్తాడని ముందుగానే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు నీ రాజు దీనుడై గార్ధబం మీద వస్తాడు. యేసు ప్రభువు వారు యెరూషలేము వీధుల్లో ఊరేకు ముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే జకర్యా ప్రవచించాడు. ఆ విధంగానే దేవుడు గార్ధబాన్ని ఎందుకు కోరుకున్నాడు? గాడిదని ఎందుకు కోరుకున్నాడు? చూడండి, గాడిదల్లో కూడా ఇంకా అడవి గాడిద, కంచెర గాడిద, వాటిని కోరుకోవాలా. ఈ గాడిదని ఎందుకు కోరుకున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 1:3 ఏముంటుందంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3 అక్కడ ఏముందంటే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలు తెలియలేదు, నా జనులు యోచింపరో. అంటే ఈ గాడిదలో ఉన్నటువంటి మొదటి స్వభావం ఏంటంటే, సొంత దొడ్డేదో బయట దొడ్లేయో దీనికి బాగా తెలుసు అంట. సొంత యజమాని దొడ్డికి వెళ్తుంది కానీ ఇంకా వేరే దొడ్లకి వెళ్దాం. యేసుప్రభు వారు మా యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్తూ, నా దొడ్డివి కాని వేరే గొర్రెలు ఉన్నాయి అంటాడు. అంటే దేవుడు తన సంఘం దొడ్డి, ఆ సంఘముగా మనందరిని చేయటానికి తన రక్తాన్ని చిందించాడు. మనందరినీ కూడా ఒక దొడ్డిలో చేర్చి, తన దొడ్డిలో, తన రాజ్యంలో, తన సంఘంలో, తన సన్నిధిలో చేర్చి తన సొంత రక్తం చేత ఆయన మన పాపాలు కడిగేసి ఆయన సొత్తుగా మనల్ని చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణే మహిమపరచండి అని ఉందుగైపోయాడు. కనుక గాడిదలో ఉన్న మొదటి స్వభావం, తన యజమానుడు ఎవరు, తన దొడ్డేది, అన్ని దొడ్లకి వెళ్తుంది, అన్ని సంఘాలు తిరగదు, అన్ని చోట్లకి వెళ్ళదు, చెత్త చెదారంలోకి వెళ్ళదు. దీని ఒక నీతి జాతి ఉంది. అటు ఇటు తిరిగే గాడిద కదిది. తనెక్కడ తీర్మానించుకుందో, తనెక్కడైతే ఆత్మలో ఎదుగుతుందో, తానెక్కడైతే రక్షణ పొందిందో, తాను మొదటి నుండి తనెక్కడైతే యేసు క్రీస్తుని గురించి ఎరిగిందో ఆ దొడ్డులోనికే వెళుతుంది గాడి. ఒక డిసైడ్ చేసుకుంటాం మనం, అదే మన సొంత దొడ్డి. మధ్యలో మళ్ళా మనసు మార్చుకున్నావా, అది అడవి గాడిది, కంచరగాడి శాస్త్రం. కనుక గాడిదలో ఉన్న మొదటి స్వభావం సొంత దొడ్డులో ఉంటుంది. తన యజమానుడు ఒక్కడే ఉంటాడు, యజమానులు ఉండరు, దానికి పాస్టర్లు ఉండరు, ఒక్కడే పాస్టర్, ఒక్కడే సంఘం. ఏమనుకోవద్దు, మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతారా, మీ నాన్నల పేరేంటి అంటారా? మీ నాన్నల పేరు అంటే ఎలా ఉంటుంది? నీకు ఎలా ఉంటుంది? చాలా చిరాకేస్తుంది అన్నమాట. అలాగే నీవు ఎవరివి, నువ్వు ఏ సంఘానికి వెళ్తావు, నువ్వు ఏ బండ నుండి తీయబడ్డావు, ఏ కొండ నుండి చెక్కబడ్డావు, ఏ బోధలో ఎదుగుతున్నావు, అపోస్తుల బోధలో ఉన్నావా?
అది మనకు ఒక సొంతం ఉండాలి. స్వేచ్ఛగా విశాలమైన ద్వారం గుండా ఇచ్చలవిడిగా తిరిగేది కాదు క్రైస్తవం అంటే. భక్తి శ్రద్ధలతో భయభక్తులతో దేవుడిచ్చిన రక్షణ కొనసాగించుకుంటూ ఒక చోట, ఒక సన్నిధిలో, ఒక సహవాసంలో, ఒక దైవజన యొక్క నడిపింపుల నాయకత్వంలో కొనసాగటమే గాడిద యొక్క స్వభావం మొదట్లో. రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త త్వరగా చెప్తా. 21:5 ఏముంటుందంటే, మత్తయి సువార్త 21:5 అక్కడ ఈ గాడిదలో ఉన్న రెండవ స్వభావం ఏంటంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పశువు పిల్ల అయినా చిన్న గాడిదని ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడు సియోను కుమార్తె చెప్పండి అనండి. ఈ గాడిదకున్నటువంటి పేరేంటంటే, భారావాహక పశువు అనండి. భారావాహక అనండి, మళ్ళా చెప్పండి. భారావాహక అనండి. పోయి భారావాహక పశువు. భారీ వాహనాలు అంటారు చూసారా, ఇది కూడా ఇక్కడ ఉంది, బైబిల్లో ఉన్నది చెప్తున్నా. భారావాహక అంటే అర్థం ఏంటి? బరువులను మోసుకెళ్ళే పశువు. పైన కాదు, బరువులు మోసే గుణం కాదు. దేవునికి మహిమ కలుగాక. ఈ పాత నిబంధన కాలంలో ఈ గాడిద మీద మనుషుల్ని రవాణా చేసేది డబ్బే కానీ, పశువుల్ని డబ్బే కానీ, ఆస్తుల్నే కానీ, ఏదైనా మొయ్యాలంటే ఏ వాహనం వాడేవాళ్ళు, ఏ పశువును వాడేవాళ్ళు చెప్పండి? గాడిదనే వాడేవాళ్ళు. ఏనుగును వాడేవాళ్ళు కాదు, సింహాన్ని వాడేవాళ్ళు కాదు, గుర్రాన్ని వాడేవాళ్ళు కాదు, ఎద్దుల్ని వాడేవాళ్ళు కాదు కదా. గార్ధబం అంతా, ఈ గాడిద అంత శ్రేష్టం. మోసే గాడిది కానీ మోయలేక పారేసేది కాదు, భరించే గాడిది. మరి మనము కూడా రెండవదిగా మనం ఈ గాడిదలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, బరువుని, భారాన్ని, బాధ్యతల్ని మనం ఏం చేయాలి చెప్పండి? భరించేవారిలాగా ఉండాలి కానీ చేతకాని పనికిమాలినోళ్ళలాగా ఉండకూడదు. కుటుంబ భారం అంటారు, చదువుల భారం, ఉద్యోగ భారం, ఇవన్నీ అవసరమే. మరి భారాలు లేకుండా బ్రతకడం అంటే ఏంటి? సోంబేరి పోతులు బతుకుతారట, పనికి మానవులు బతుకుతారు, నిద్రబోతులు, తిండిబోతులు, పని అంటే చిరాకేసేటువంటి వాళ్ళందరూ సోంబేరులు. వాళ్ళు దేవుని దృష్టిలో అసహ్యులు, ఈ లోకంలో దరిద్రులు అవుతారు. ఈ గాడిదలో ఉన్న రెండవ లక్షణం శ్రమ పడే జీవి. ఎంత బరువు వేసిన యజమానుడు తీసుకెళ్ళిపోద్ది. భారువులు భరించాలి. దేవుని పనిలో భారం ఉంటుంది, పరిచర్య భారం, ప్రార్థన భారం, విశ్వాసంలో భారం, దేవుని గురించిన భారం, ఏదో ఒక భారం లేకుండా ఉండకూడదు. ఏదో ఒక భారం ఉండాలి మనలో. పని భారమో, ప్రార్థన భారమో, ఆత్మల భారమో, ఏదో ఒక భారం ఉండాలి. గురి నేను చెప్పను, ఒక దేశాధ్యక్షుడు, ఆయనలో 3 గుణాలు ఉంటాయంట. అతను చాలా పెద్ద దేశాధ్యక్షుడి పేరు చెప్పండి. లగ్జరీగా బతకాలి, లగ్జరీగా ఉన్నా, ఎంత లగ్జరీస్ ఉన్నా సర్వీస్ ఉండాలంట. సర్వీస్ ఏముండాలి చెప్పాలి? లగ్జరీ లైఫ్లోనే ఉండాలి, సేవాభావం కలిగి ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక భారం ఉండాలి. ఇంత పెద్ద దేశం కదా, ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, లక్షలు, నాకేమిటి? చూపుతో వణికి చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది. సర్వీస్ ఆ శరీరానికి, ఆ దేహానికి, దేవుడిచ్చిన ఈ ఒంటికంట శ్రమ ఉంటేనే దీర్ఘాయుష్ ఉంటుంది. శరీరానికి శ్రమ లేకపోతే కొవ్వు
కండలు కట్టి గుడ్లు కట్టి అన్నిటికి అడ్డొచ్చి నరాలు పనిచేయకపోవటమో రకరకాల జబ్బులు ఎంటర్ అవుతాయి. ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చింది సోమరతనంగా మార్చుకోవడం కాదు, నిద్రమోతుగా మార్చుకోవడం కాదు, బద్ధకంగా ఉండడానికి, దరిద్రంగా ఉండడానికి కాదు, చురుగ్గా ఉండాలి. గార్ధమమును చూసి నేర్చుకోవాల్సిన బరువులు మోసేటువంటి గుణం ఏంటండి? బరువులు మనకే బరువులు మోసే వరకు ఉండాలి, పని చేయాలి. నీకు మంచిది, దేవుడు నీకు శ్రమపడు, సువార్త పని చేయి, దేవుని పని చేయి, మందిరానికి రావటం చురుగ్గా రా. వాహనం లేదా? మేము 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు నడుచుకుంటేనే వాళ్ళం చెమట కార్చుకుంటాం. ఆ రోజే హ్యాపీగా ఉన్నాం, ఆనందిస్తున్నాం. అది దేవుని కోసం నడవటం, దేవుని కోసం సాగటం, దేవుని కోసం శ్రమలు పడటం, చెమట కార్చడం ఎంత ఆనందం ఉండేదో. శ్రమజీవి గాడిది. ఇక మూడవదిగా రండమ్మా, ఇదిగో దీనిలో నేను త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. మూడవది, గార్ధభంలో మొదటగా తన సొంత వానికి దొడ్డు ఉంది, ఒక సంఘం ఉంది, ఒక సహవాసం ఉంది, క్రమం ఉంది, ఒక నాయకత్వంలో ఉంది. రెండవదిగా చూస్తే మోసేదే కానీ మోసుద్ది కానీ కూసేది కాదు. చూడండి, బరువులు భరిస్తుంది. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఇది బాధ్యత గలదంట. సంఖ్యాకాండం 22 అధ్యాయం 27, 30, 33 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక ప్రవక్త ఒక గాడిద మీద ఎక్కుతాడు. ఆ గాడిద మీద ఎక్కి వెళ్తా ఉండగా ఆ ప్రవక్త వెళ్ళే ప్రయాణం దేవునికి ఇష్టం కాదు. ఏనండి, దేవునికి ఇష్టమైన ప్రయాణం కాదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అడ్డొచ్చి వెళ్ళొద్దని ఆపుతాడు. దేవదూత వచ్చి ఆపుతుంది. ఈ దేవదూతని గాడిద చూసింది, కానీ గాడిద మీద కూర్చున్న ప్రవక్త మనిషి పేరుకు గొప్ప ప్రవక్త, కానీ ఆయన చూడలేకపోతున్నాడు. దేవుని దూత అటు వెళ్ళమాక వెళ్ళలేక ఇక్కడ చంపేస్తానంటుంది. అప్పుడు ఈ మీరు నేను చెప్పిన మాటల్లో చూస్తే 33 చదవండి, 22, 33 ఏమంటుంది చెప్పండి. అది నా యొద్ద నుండి చదవమ్మా 33. అది తొలిగేను, అది నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించిందును, నిన్ను సాగుగట్టేసి దాన్ని రక్షించమండి. ఓ బిలామా, ఓ ప్రవక్త, నీవెక్కిన గాడిదిగా అదేగా నిన్ను రక్షించకపోతే, తప్పించకపోతే నిన్ను సావని కొట్టువండి, దాన్ని రక్షించుకోండి. అంటే అర్థం ఏంటంటే అంటే తన యజమానుణ్ణి రక్షించగలిగిన బాధ్యత కాదు. ఈ బాధ్యత కలిగిన తన యజమానుణ్ణి రక్షించుకోవాలని ప్రయాసపడి తన బాధ్యత ఏంటి తన బాధ్యత అంటే తన మీద ఉన్న యజమానుడు నశించుకోవడం. మన దేశం నశించకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన మన ప్రజలెవరూ నశించి నరకానికి వెళ్ళకూడదు. వాళ్ళకి తెలియకుండా వెళుతున్నారు, వాళ్ళు తెలియకుండా జీవిస్తున్నారు. దేవుని ఎరక్క, దేవుని చూడలేని కన్నులు, వాక్యం వినలేని మందం కలిగిన చెవులు, దేవుని దగ్గర రాలేని కాళ్ళు, అయినా సరే వాళ్ళు రక్షణ పొందాలి అని మనం ప్రార్థన చేయాలి. ఇది నేర్పుతుంది. మూడవది. నాలుగవది ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 15:15లో ఉంటుంది. సంసోను మీదకి ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు శత్రువులు, ఆయన అక్కడ ఒక ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఏ ఆయుధం అంటే గాడిద పచ్చి దవడ పట్టుకున్నాడు. ఆ దవడతోనంట 1000 మందిని సావగొట్టాడు. అంటే ఈ గాడిద యొక్క ఎముక ఎంత బలమైందంటే శత్రువులు ఒక్క దెబ్బతో సస్తారు. ఇలా అంటే చాలా దెబ్బతేస్తారు, అంత బలం. అంటే శత్రువులను భస్మం చేయటానికి ఆయుధం లాంటిది గాడిద. మనం కూడా ఎలా ఉండాలంటే
శత్రువైన సైతానును ఒక్క దెబ్బకు సాగుకొట్టే బలమైన వారిగా ఉండాలి. ఆమె దరిద్రాన్ని, లోకాన్ని, నిన్ను ఆటంకపరిచి దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను ఏదైతే వేరు చేసి దేవుని ఎదగనివ్వకుండా ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసేటువంటి ఆయుధంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ గాంధీవంలో నాకు నచ్చిన బైబిల్ చెప్పిన 4 ముఖ్య సూత్రాలు ఏంటి చెప్పండి. సొంత దొడ్డిలో ఉంటుంది. దొడ్డుల్లో ఉండదు, యజమానులు అని పేరు ఉండదు, ఒకే దొడ్డిలో ఉంటుంది. రెండవదిగా చూస్తే భారవాహం భరిస్తుంది, బరువులు మోస్తుంది, శ్రమ పడుద్ది. మూడవదిగా ఇది బాధ్యత గలదే, తన బాధ్యతను ఎప్పుడు విస్మరించలేదు. తన యజమానుణ్ణి తాను ఎవరికైతే సేవలు చేస్తుందో, తాను పనేదో తన యజమానుడికి ఏం చేయాలో అది చేసి తను కాపాడుతుంది. నాలుగవదిగా తన గాడిద దవడెముక దేనికి ఉపయోగపడిందంటే శత్రువును సాగపడతాం. అనగా మనందరం అపవాదిని జయించి వారి ఉందాక